హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సొరకాయ పప్పు చేస్తున్నాను. నేను ముందుగా ఒక 2 అవర్స్ అయితే నేను కందిపప్పుని అయితే సోక్ చేసుకొని ఉంచుకున్నాను. అదే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అంటే కందిపప్పు కంపల్సరీ నానబెట్టేసి వండుకోవాలంటండి. ఈ మధ్య నేను యూట్యూబ్లో చూశాను. అలాగే డాక్టర్స్ చాలామంది చెప్పారు కూడా. ఏంటంటే పప్పు మనం చాలా వరకు ఏంటంటే కుక్కర్లో చేస్తున్నాం కదా అనేసి మనం తొందరగా అయిపోతుంది కదండి. మనం ఎప్పుడు కూడా ఈ కుక్కర్లో వచ్చిన దగ్గర నుంచి మనం అయితే పప్పునైతే నానబెట్టి వండట్లేదండి. డైరెక్ట్గా కడిగేసి పెట్టేసుకుంటున్నాము. అలా కాకుండా ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందంటండి. లేకపోతే పప్పు తిన్న రోజు చూసారా కొంచెం పొట్టది పట్టేసినట్టు ఉంటుంది. అందుకని చెప్పి మనం ముందుగా అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలంట. నేనైతే ఒక గ్లాసు కందిపప్పునైతే నానబెట్టుకొని ఉంచుకున్నాను. అందులోనే ఒక మీడియం సైజు సొరకాయనైతే నేను కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, అలాగే ఒక టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. అందులోనే ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంతేనండి. తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అయితే ఈ పప్పు అనేది తొందరగా ఉడికిపోతుందండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల కూడా మనకి గ్యాస్ అనేది కలిసి వస్తుంది. అందుకని చెప్పి కంపల్సరీ పప్పు అయితే నానబెట్టుకొని వండుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈలోపు మనం పప్పు ఉడికేలోపు మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇది చింతపండు అనేది ఆప్షనల్ అండి. చాలామంది చింతపండు వాడడం కూడా మంచిది కాదనేసి అంటున్నారు కదా. అందుకని చెప్పి మన సైడ్ అంటే చింతపండు వాడతాం, కానీ మరి కొంతమందికి పులుపు కూడా పడదండి. పులుపు తిన్నప్పుడు కూడా కొంచెం అజీర్తిగా ఏమో గ్యాస్ పట్టేసినట్టుగా ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పి చింతపండు కూడా అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, పప్పు అయితే ఉడికిపోయింది. చూసారు కదా, మరీ ఎక్కువగా నేను వాటర్ ఎంత వేసానో కరెక్ట్గా సరిపోయిందండి. మరి కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు పులుపు అయితే యాడ్ చేసుకోవాలి. నేను చింతపండు చాలా తక్కువ వాడతానండి. అందుకనే నేను చింతపండు ఎక్కువగా వేయను. చూసారు కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని పప్పునైతే తాలింపు వేసుకుందాం. ఈ సొరకాయ పప్పు చాలామందికి తెలుసు, కానీ నేను నా స్టైల్లో అయితే చేశాను ఫ్రెండ్స్. సొరకాయ అంటే తెలుసు కదండి, ఆనపకాయ. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా ఒక బాండి పెట్టుకున్నాం కదా, అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఒక స్పూను పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ఈ పప్పునైతే వేసుకోవాలి. వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా వేసాను. నేనైతే పప్పులో వేయలేదండి ఆనియన్. ఇలాగా విడిగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్లో ఫ్రై అయ్యి ఆనియన్ అక్కడక్కడ మధ్యలో తగులుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనే నేను ఆనియన్ అనేది అయితే నేను పప్పులో వేయకుండా విడిగా తాలింపులో అయితే వేసుకొని వేపుకున్నాను. చూసారు కదా, అంతేనండి. పప్పు సొరకాయ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, అలాగే ఒక ఆవకాయ పచ్చడి కానీ పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియోకి. చూసారు కదండి, నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.